క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్య బలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు తుమ్మా రాజారెడ్డి అమృత వివాహ వాచు కోసం జరుపుకుంటున్న తుమ్మా రాజారెడ్డి అమృత దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమంలో ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. ఇడుపుగంటి తేజస్విని, హర్షవర్ధన్, అర్జున్, యశ్విన్, అచంట, రుక్మిణి, రాజేంద్ర, శ్రీధ్రియ, అజిత్, ముల్లపూడి కనకయ్య, రత్నం, అనపర్తి కృష్ణారావు, క్రిస్టీనా, మౌనిక వీరి కుటుంబాల్లో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం గురజాల విచారణ చవ్వా మరియా అమృతరెడ్డికి మరియు చవ్వా రాయప్రెడ్డికి విద్యార్థులకు ఇంటర్మీడియట్లో మంచి ఫలితాలు సాధించినందులకు కృతజ్ఞతాబలి చవ్వా రాయప్రెడ్డి, మేరీ సునీంద్ర, మరియ రాజీవ్ రెడ్డి మరియు అమృతరెడ్డి సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పలకలూరి వెంకట సుబ్బమ్మ, శ్రీరాములు, విజయభాస్కర్, సిస్టర్ జయశీల, శివకుమారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని రెవరెండ్ ఫాదర్ ఉడుమల బాలశౌరి గారి తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం విజయనగరం విచారణ వానపల్లి చెన్నారావు, అన్నపూర్ణ, సంజీవరావు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ రాజ్ కుమార్, పుష్పలత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ పసల భాగ్యమ్మ కుటుంబంలో దేవుని దీవెనలో ఆయురారోగ్యములు దయచేయమని దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. ధారాల తమ్మ, రాజ్కుమార్ కుటుంబాల్లో దేవుని దీవెనలో ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కోరుతూ శ్రీదేవి, రాజ్కుమార్, కుసుమ, రాజు, సుకుమార్ కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం టెక్కల విచారణ సొరింగల నిర్మల వివాహ ఆటంకాలు లేకుండా జరగాలని పునీత అంతోను వారి పేరిట కృతజ్ఞతాబలి విజయ్ కుమార్, సత్యవతి సమర్పిస్తున్నారు. పి బాలస్వామి, పద్మ, అక్షయ, మానస, మానహ, చందు కుటుంబాల్లో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం పెద్ద ఉమ్మంతల్ విచారణ మెట్టు జాన్ రెడ్డి, విమల మేరీ కుటుంబంలో దేవుని దీవెనలు, దేవుడు చేసిన మేలులకు గంజి సింధు, శ్రీకాంత్ రెడ్డికి కూతుర్ని బహుమతిగా ఇచ్చినందులకు, ధీరాజ్ రెడ్డిని దీవించినందులకు కృతజ్ఞతగా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం దయచేయమని కోరుతూ కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. జ్యోతులు వెలిగిన వేళ, పూజలు పూచిన వేళ, జీవన పూజ వేళ, ప్రభునకు స్వాగతమయ్యా, ప్రభునకు స్వాగతమయ్యా. రండి రండి అర్చన చేయగరండి, రండి రండి ప్రార్థన చేయగరండి, రండి రండి అర్చన చేయగరండి, రండి రండి ప్రార్థన చేయగరండి. జ్యోతులు వెలిగిన వేళ, పూజలు పూచి
వచ్చిన వేళ జీవన పూజా వేళ ప్రభునకు స్వాగతమియా ప్రభునకు స్వాగతమియా. దేవుని యందు భయభక్తు గలవారలారా, పిన్నలారా, పెద్దలారా, మన దేవుని స్తుతింపుడు. ఏలైనా ఇప్పుడు దేవుని రక్షణమును బలమును వచ్చి ఉన్నది. క్రీస్తు తన అధికారమును నెరపినాడు. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకము వలె నేను ఈ శాంతిని మీకు ఇచ్చుటలేదు. మీరు కలవరపడవలదు, భయపడవలదు అని ప్రభువు ఈరోజు మనందరి కూడా ఊరట మాటలను, ధైర్యమునిచ్చు మాటలను బోధిస్తూ ఉన్నాడు. ప్రభువు ఈరోజు ముఖ్యముగా చెప్పే మాట, మీకు శాంతి కలుగునుగాక. ఈ లోకమును చూసి మీరు భయపడవలదు, ఎందుకనా నేను ఇచ్చు శాంతి ఈ లోకము ఇచ్చు శాంతి వంటిది కాదు అని ఊరట మాటల ద్వారా మనందరినీ కూడా ఒక ఉన్నతమైన జీవితమును, ఒక క్రమబద్ధమైన జీవితమును, శాంతితోనూ ప్రేమతోనూ కూడినటువంటి జీవితమును ఎలా జీవించాలో నేర్పుతూ ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క అద్భుతమైన జీవితమును మనము జీవించాలంటే మనం కావలసినటువంటి ఒకే ఒకటి, లేకంటే మనం చేయవలసిన ఒకే ఒక పని, ఆయన యందు మనము నివసించడము, నిర్మల హృదయం కలిగి ఉండడము, కల్మషం లేని మనస్సును కలిగి ఉండడము, ఏది వచ్చినప్పటికీ మనస్సును పదిలపరచుకొని ప్రతిష్టము చేసుకొని ఆయనను ఎంపిక చేసుకొని ఉండుటయే ముఖ్యమైన పని. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్వబలి పూజలో ఇదిగో ఈ అంతోని వారి దినమును మనం జరుపుకుంటున్నాం. ఈ రోజున అంతోని వారి ప్రార్థన సహాయం ద్వారా ఆయన ఏ విధముగానైతే ఒక గొప్ప ప్రేమను కలిగి ఉన్నాడో అటువంటి ప్రేమను మనము కూడా క్రీస్తునందు కలిగి ఉండాలని ఈ దివ్వబలి పూజలో ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. మహోన్నతమున
సర్వేశ్వరునికి మహిమా. భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. నీ గుణ వైభవమునకై వందనములర్పించెదం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా. భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. ఏలైనా మీరు మాత్రమే పవిత్రుడవు, మీరు మాత్రమే ప్రభుడవు, మీరు మాత్రమే మహోన్నతుడవు. యేసు క్రీస్తువా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్ ఆమేన్ ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ కుమారుడైన క్రీస్తు పునరుత్థానం ద్వారా నీవు మాకు నూతన జన్మను సగితివి. ఇప్పుడు నీ ప్రజలమైన మా విశ్వాసమును నమ్మకమును బలపరుపుము. తద్వారా నీ వాగ్దానం నశింపక వాటిని పరిపూర్తి కొరకు నిరీక్షింతుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగములో జీవించుచు పాలించు మా ప్రభువైన కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. క్రీస్తు సంఘము ఒక చోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు వారికి తెలియచేసిరి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 19 నుండి 28వ వచనం వరకు. ఆ దినములలో అంతియోకియా నుండి ఇకోనియా నుండి వచ్చిన యూదులు కొందరు ఆ జనసమూహములను తమ కైవసము గావించుకొని పౌలును రాళ్లతో కొట్టి అతడు మరణించి ఉండినని భావించి పట్టణము బయటకు ఊడ్చివేసిరి. కానీ శిష్యులు అతని చుట్టూను చేరగా అతడు లేచి పట్టణములోనికి వెళ్ళెను. మరునాడు అతడు బర్నబాతో దెర్బేకు ప్రయాణమైపోయెను. పౌలు బర్నబా దెర్బేలో సువార్తను బోధించి అనేకులను తమ శిష్యులుగా చేసుకునిరి. వారు తిరిగి లిస్త్రాకు, ఇకోనియాకు, అంతియోకియాకు పోయిరి. అక్కడ శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలనని వారిని ప్రోత్సహించిరి. మనము దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు పెక్కు శ్రమలను అనుభవింపవలను అని వారికి బోధించిరి. ప్రతి క్రీస్తు సంఘమునందును వారు పెద్దలను నియమించి
వారు విశ్వసించిన ప్రభువునకు ప్రార్థనలతోనూ ఉపవాసములతోనూ వారిని అప్పగించిరి. పిసిదియా భూభాగం మీదుగా పోవచ్చు వారు పంఫిలియాకు వచ్చిరి. పెర్గాలో దేవుని వాక్కును బోధించి అతాలియాకు వెళ్ళిరి. అక్కడ నుండి ఓడనెక్కి అంతియోకియాకు తిరిగి వచ్చిరి. వారు నెరవేర్చిన పనికై ఇంతకు ముందు దేవుని అనుగ్రహమునకు అప్పగింపబడిన స్థలము ఇదియే. వారు అంతియోకియాకు చేరుకొని అక్కడి క్రీస్తు సంఘములోని ప్రజలను ఒక చోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు అన్యులు విశ్వసించుటకు ఆయన ద్వారమును ఎట్లు తెరచినదియు వారికి తెలియచేసిరి. అక్కడ వారు ఆ విశ్వాసులతో చాలా కాలము ఉండిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. 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 ప్రభు నీవు చేసిన ప్రాణులన్నీ నిన్ను స్తుతించును. నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. వారు నీ రాజ్య వైభవమును సన్నుతింతురు, నీ ప్రాభవమును ఉగ్గడింతురు. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దాని వలన నరులెల్లరూ నీ మహాకార్యములను తెలుసుకొందురు. నీ రాజ్య మహిమాన్విత వైభవమును గుర్తింతురు. నీ రాజ్యము శాశ్వతమైనది. నీ పరిపాలనము కాలకాలము కొనసాగెను. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు తన వాగ్దానములను నిలబెట్టుకొనును. ఆయన కారణములెల్లా కరుణతో నిండియుండును. నేను నిరతము ప్రభువును స్తుతింతును. ఆయన పవిత్ర నామమును ప్రాణులెల్లా సదా సన్నుతించునుగాక. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జీవనాథుడు యేసువే, ప్రేమనాథుడు క్రీస్తువే, ఆ ప్రభువాక్కులు అమృతమై అందరి మనసులు పొంగగా. ఆ ప్రభువాక్కులు అమృతమై అందరి మనసులు పొంగగా. జీవనాథుడు యేసువే, శాంతి క్రాంతి కూర్చాడు. హల్లెలూయా హల్లెలూయా. సత్యమునే బోధించాడు. హల్లెలూయా హల్లెలూయా. శాంతి క్రాంతి కూర్చాడు. సత్యమునే బోధించాడు. జీవము మనలో నింపాడు. జీవన మార్గము చూపాడు. జీవము మనలో నింపాడు. జీవన మార్గము చూపాడు. జీవనాథుడు యేసువే. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహానుగా రాసిన సుశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 14వ అధ్యాయము వచనం 27 నుండి 31 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లా నేను శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకము వలె నేను ఇచ్చుటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడు, భయపడనీయకుడు.
నేను వెళ్ళి మరలా మీ యొద్దకు వద్దును అని నేను చెప్పిన మాట మీరు విని ఉన్నారు కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నందుకు మీరు సంతోషించెదరు. ఇది సంభవించినప్పుడు మీరు నన్ను విశ్వసింపగలనందులకు ఇది సంభవింపక పూర్వమే ఇప్పుడు మీతో చెప్పుచున్నాను. మీతో ఎక్కువగా మాట్లాడను. ఏలైనా ఈ లోకాధిపతి వచ్చుచున్నాడు. అతనికి నాపై ఎట్టి ప్రభావము లేదు. కానీ నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకొనగలుగుటకు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు ఇట్లు చేయుచున్నాడు. లెండు, ఇక నుండి వెళ్ళుదము. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మొదటిగా ప్రభువు చెప్పిన మాట, శాంతిని మీకు ఇచ్చుచున్నాను. అదేవిధముగా ఈ లోకము ఇచ్చు శాంతి వలె మీకు నేను ఇవ్వడం లేదు. మరి ప్రభువు ఇస్తున్న శాంతి ఏంటి, లేదంటే లోకం ఇస్తున్న శాంతి ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, లేదంటే ప్రశ్నించి దాని గురించి కొద్దిపాటు మనము దానిపై నిమగ్నం చేసినట్లయితే, మొదటిగా ఈ లోకం ఇచ్చే శాంతి ఎలా ఉంటుంది? రెండు దేశాల మధ్య యుద్ధం లేకుంటే మనం ఏమనుకుంటాం? శాంతి సమాధానాలు ఉన్నాయి అనుకుంటాం. కానీ ఎవరికి తెలుసు? ఆ రాజ్యం తెలియకుండా ఈ రాజ్యము, ఈ రాజ్యం తెలియకుండా ఆ రాజ్యము లోపల సైన్యాన్ని పోగు చేస్తున్నదేమో. ఎవరికి తెలుసు? ఏమంటే పరాయి రాజ్యం, పక్క రాజ్యము మనకంటే ఒక్క సైన్యుడు ఎక్కువ ఉన్నాడు కాబట్టి మనం యుద్ధానికి ఇప్పుడు పోకుండా ఆ ఒక్క సైన్యాన్ని 99తో కలిపి 100 చేసుకొని అప్పుడు యుద్ధానికి వెళ్దాము అని సిద్ధపడుతున్నారేమో. అంటే యుద్ధం లేనిదే శాంతి ఉన్నట్లా? లేదంటే శాంతి కోసమే యుద్ధం జరుగుతున్నాయా? శాంతి కోసమే నిన్ను నిందిస్తున్నారా? శాంతి కోసమే నీ యొక్క ఆస్తుపాస్తులను కొల్లగడుతున్నారా? శాంతి కోసమే నిన్ను హింసిస్తున్నారా? ఏది ఈ లోకం ఇచ్చు శాంతి? అంటే యుద్ధం లేనప్పుడే, అవమానం లేనప్పుడే, అపయందం లేనప్పుడే శాంతి ఉన్నట్లు అర్థమా? ఏమంటారు మీరు? ఇవన్నీ లేకపోతేనే యుద్ధమా? ఇవన్నీ లేకపోతే శాంతి ఉన్నట్లా? లేదంటే కోల్డ్ వార్ అంటారు. ముఖాన్ని చూసుకున్నప్పటికీ మనము హాయ్ చెప్తూనే ఉంటాం, కానీ వెనక మాత్రము అది శాంతియా? మరి ఏది ఈ లోకం ఇచ్చు శాంతి? ఇటువంటిదే ఈ లోకం ఇచ్చు శాంతి. ఈ లోకం ప్రకారము మనం ఆలోచించుకున్నట్లయితే యుద్ధం లేనప్పుడే, ఆ యుద్ధము లేనప్పుడు దాన్ని ఉన్నటువంటి ప్రశాంతతను చూసి మనము ఇక్కడ శాంతి సమాధానాలు ఉన్నాయి అనుకుంటాం. వాస్తవానికి అది కాదు. దాని వెనక ఉన్నటువంటి అర్థం వేరు. మరి ఒక ఉదాహరణ, ఒక 10 కిలోమీటర్ దూరంలో లేదంటే ఒక 20 కిలోమీటర్ దూరంలో సముద్ర తీరం ఉంది. పగలు అయితే ఒక 10 అడుగులు మాత్రమే అలలు వస్తాయి. రాత్రి అయితే మాత్రము 20 అడుగులమైనది పొడిగింపబడుతుంది. అవునా కాదా? అంటే దాని ప్రవాహము కొంచెము అవతోకలు ఉంటాయి. పగటిపూట ఒక రకంగా, రాత్రిపూట ఒక రకంగా. మరి పగటిపూట ఎందుకు తక్కువ ఉంటాయి, రాత్రిపూట ఎందుకు తక్కువ ఉంటాయి? ఎందుకని? ప్రశాంతత. సముద్రములలో అవకతవకలు ఉంటాయి, అలలు ఎక్కువ వస్తుంటాయి, తక్కువ వస్తుంటాయి, అయినప్పటికీ అది ప్రశాంతంగానే ఉంటుంది.
అలానే ఆ 10-20 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా రాత్రిపూట ప్రశాంత నిద్రపోతారు. అయ్యో రాత్రికి పొంగుద్దేమోనే, రాత్రి సునామీ వస్తుందేమోనే ఆలోచించే వాళ్ళు ఉంటారు, కానీ తక్కువ. ఇన్ని రోజులు మనం జీవించాము, ఏ ఒక్క రోజు రాలేదు, దేవుడు మనం కాపాడాడు, ఈ రోజు కూడా రాదు అన్నటువంటి ఆలోచనతో ప్రశాంతంగా శాంతంగా ఆ రాత్రి వారు కన్ను మూసుకొని నిద్రించి ఉదయాన్నే లేస్తారు. అటువంటిది ప్రశాంతత. మరి ఈ ప్రభువు ఇచ్చే శాంతి ఎలా ఉందంటే, ఇదిగో ఈ లోకం ఇస్తుంది కదా, ఇంతకుముందు చెప్పుకున్నట్లు అటువంటి శాంతి నేను మీకు ఇవ్వడం లేదు, నేను ఇచ్చే శాంతిని మీరు పొందారనుకో. పునీత స్టైఫన్ గారు ఏం చేశారు? తను రాళ్లతో కొట్టి చంపుతున్నప్పటికీ తాను ఏం చూశాడు? స్వర్గము తెరవబడి క్రీస్తు తండ్రి పక్కన కూర్చోవడాన్ని ఆయన చూశాడు. ఏ రకంగా? ఏడుస్తూ చూశాడా? లేదంటే తన మాటలతో, శక్తిగల మాటలతో, తన యొక్క వాక్యముతో, తనకున్న జ్ఞానముతో ఇతరులు తాను పోటీ పడలేకున్నటువంటి విషయాన్ని, అటువంటి శాంతి ప్రకారం ఆయన చంపబడ్డాడా? దేని వల్ల ఆయన చంపబడ్డాడు? కేవలం ఆయన శాంతితో నా ప్రభువు నిజమైన దేవుడు, శాంతినిచ్చు దేవుడు అని ఆయన సాక్ష్యం ఇచ్చాడు కనుకనే ఆయనని కొట్టి చంపారు. చనిపోయే ముందు కూడా ఏమంటున్నాడు? ప్రభువా వీరిని క్షమించండి, వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు. ఇదిగో పరలోక రాజ్యము తెరవబడి ప్రభువు నాకు కనిపిస్తూ ఉన్నాడు అన్న మాటలు బాధలో ఎలా వచ్చాయి? రక్తం కారుతున్నప్పటికీ ఆయనకి ఇటువంటి మాటలు ఎలా వచ్చాయి? కేవలం ఇది ప్రభువు ఇచ్చినటువంటి శాంతి. శాంతి ఉన్న దగ్గర, సమాధానం ఉన్న దగ్గర క్షమాపణ ఉంటుంది. అదే ప్రభువు ఇచ్చేటటువంటి శాంతి. మరి ఈ శాంతి గురించి మనము ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే మనము పునీత అగస్టిన్ గారి వారి యొక్క మాటలలో మనము దీని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోగలం. మొదటిగా ఆయన చెప్పేటటువంటి మాట మనస్సు యొక్క ప్రశాంతత. మొదటిగా ఆయన చెప్పే మాట, ఈ శాంతి గురించి చెప్పేటటువంటి మాటలలో మొదటి మాట మనస్సు యొక్క ప్రశాంతత. దీనే నిర్మలమైన మనస్సు మనము కలిగి ఉండాలి. శాంతి ఉందంటే యుద్ధం లేదని కాదు, అవమానం లేవని కాదు. ఇవన్నీ ఉన్నప్పటికీ మనం ఏం కలిగి ఉండాలి? నిర్మలమైన మనస్సును మనము కలిగి ఉండాలి. ఈ నిర్మలమైన మనస్సు మనం కలిగి ఉన్నామంటే ఉండకూడనివి ఏమి ఉండకూడదంటే ఆందోళనలు, ఆలోచనలు, భయము, అదేవిధముగా ఏమవుతుందో అన్నటువంటి ఒక భ్రమ, అవి ఉండకూడదు. అవి ఏనట్లయితే ఈ నిర్మలమైన మనస్సు మనకు ఉంటుంది. ఈ భయం లేదంటే మనసుకు ప్రశాంతత ఉంటుంది. ఈ ఆందోళన లేకపోతే మన హృదయం నెమ్మదిగా ఉంటుంది. అదేవిధముగా ఈ ఆలోచనలు, రేపేమవుతుందో, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా సంపాదించాలి, నా చేతగా అవడం లేదు అన్న ఆలోచన ఉన్నాయనుకో, ఈ ప్రశాంతత ఉండదు. మొదటిగా ఆగస్టు చెప్పేటమాట నిర్మలమైన మనస్సును మనము కలిగి ఉండాలి. రెండవదిగా సరళమైన హృదయం, లేదంటే హృదయ ప్రతిష్టత మనం కలిగి ఉండాలి. మరి ఈ హృదయ ప్రతిష్టత, అదేవిధముగా సరళమైన హృదయం మనకు ఏ విధంగా వస్తుందంటే దైవంను విశ్వసించి, ఇతరులను మనం గౌరవించి, మనవలే వారిని ప్రేమించినట్లయితే ప్రభు చెప్పే మాట, మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నాడు. ఏ విధముగా? మీరు నన్ను ప్రేమించిన యెడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్న విషయాన్ని మీరు సంతోషిస్తారు. అదే విధముగా నేను మరలా వస్తానన్న వాగ్దానం మీరు పాటించి మీరు కూడా ఇతరులను ప్రేమిస్తారు. అప్పుడే
ఈ హృదయ ప్రతిష్టత మనము కలిగి ఉంటాము. ఈ హృదయ ప్రతిష్టత మనకు కలిగి ఉండాలంటే ఉండకూడనివి ఏమిటి? అసూయ, ఇతరుల యొక్క ప్రేదల గురించి మనం మాట్లాడేటువంటి మాటలు ఏమంటారు? నిందాపూర్వపనులు. అదే విధముగా ఉండకూడనివి తనను తాను తగ్గించుకోవడం. దైవ భయములో తగ్గించుకుంటే ఏం కాదు, ప్రేమలో తగ్గించుకుంటే ఏం కాదు, స్నేహంలో తగ్గించుకుంటే ఏం కాదు, దాంపత్య జీవితం తగ్గించుకుంటే ఏం కాదు. కానీ ఇతరుల యొక్క పెరుగుదలను చూసి అసహించుకొని నిన్ను నువ్వు తగ్గించుకుంటే ఈ హృదయ ప్రతిష్ఠిత రాదు. ఎందుకంటే నువ్వు నేను బలహీనం అవుతాం. మనం ఎప్పుడైతే ఇతరులను చూసి అసూయ పొంది వారి గురించి నిందాపూర్ణ చేస్తూ ఉంటామో మనము అసూయపరచుకున్నట్లు, అగౌరవపరచుకున్నట్లు, నేనింతే, నేను మారను, నా వల్ల కాదు అనేటటువంటి భ్రమలో మనము ఉంటాం. అవి ఉండకూడదు. అవి ఉంటే ఈ హృదయ ప్రతిష్ఠిత ఉండదు. మరి మూడవదిగా మనకు కావాల్సింది ఆత్మ యొక్క ప్రశాంతత, ఆత్మాభిమానం అని కూడా అంటాం, లేదంటే ఆత్మశుద్ధి. మరి ఆత్మశుద్ధి ఎలా వస్తుంది? దేవుని చెంతకు, దేవునితో, అదే విధముగా ఇతరులతో మనము ఎప్పుడైతే సఖ్యపడతామో అప్పుడే ఈ యొక్క ఆత్మశుద్ధి లేదా ఆత్మ యొక్క ప్రశాంతత మనకు ఉంటుంది. మరి ఆత్మ కలిగిన ప్రశాంతత మనకు కావాలంటే ఉండకూడనివి: ఒకటి, నేను ఒప్పుకోను, నేనేంది ఒప్పుకునేది, నువ్వెంత, అది ఉండకూడదు. రెండవది, వాడినే రాని నేనెందుకు పోయేది, అది ఉండకూడదు. మూడవది, నాకు అన్నీ ఉన్నాయి, నేను తగ్గను. ఇవి మూడు ఉంటే ఆత్మకు శాంతి ఉండదు. పొరపాటు ఎవరైనా తిట్టాం, పోనీ మీ భార్యనో లేదంటే మీ భర్తనో మీ స్నేహితురాలనో లేదంటే నా వస్తే నా తల్లిదండ్రులనో నా అన్నదమ్ములనో అక్కచెల్లి ఎవరినో ఒకరిని తిట్టాను నేను, వారి ముఖం చూడండి నాకు మళ్ళీ గిట్టదు. ఎందుకు? వారికి నేను క్షమాపణ చెప్పలేదు కాబట్టి. కానీ మనం అనే మాట, అయితే ఏమి, నేను మాట్లాడకపోతే తను వచ్చి మాట్లాడవచ్చు కదా, నా స్నేహితుడు వచ్చి మాట్లాడవచ్చు కదా, నేనే వెళ్ళాలా అంటే నేను తగ్గించుకొని పోవాలా, నేను వెళ్ళకపోతే రాడా అంటే ఇది ఏ రకమైన బంధం, ఇది ఏ రకమైన స్నేహం, ఇది ఏ రకమైన కుటుంబ జీవితం అని చెప్పాక ఇందాక నిందారోపణలు చేయడం. we did M.Ed, B.Ed, M.Ph in this. వీటిల్లో మనము ఒక ఉత్తీర్ణమైన విద్యను సంపాదించుకున్నాం. వీటిల్లో ఇతరులను అసహించుకోవడంలో, అదేవిధంగా అసూయపడడంలో, లేదు వాడే వచ్చి చెప్పాలి నేను మాత్రం పోను, వీటిల్లో మనము అవి ఉన్నట్లయితే ఈ ఆత్మ ప్రశాంతత ఉండదు. దేవునితో ఇతరులతో మనము సఖ్యపడలేము. ఇదే దేవుడు మనకిచ్చే ప్రశాంతత. ఇవి అన్నీ మనం చేసినట్లయితే శాంతి, సమాధానము, ఆత్మశుద్ధి, ఆత్మశాంతి, హృదయ ప్రతిష్టత అన్నీ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఒక్కటి చేయలేమో అప్పుడే కదా సమస్య వచ్చేది, అప్పుడు ఇవేమి కూడా ఉండవు. మరి అదే విధముగా ఎవరి ఆత్మ అయితే నిర్మలమైన, ప్రశాంతమైన, అదే విధముగా ఆత్మ ప్రతిష్ఠత కలిగి సఖ్యపడుతూ ఉంటారో వారే నిజమైన శాంతి పరులు. సులువుగా కోపపడువారు కాదు, అనవసరంగా క్షణమైన ఆలోచనతో నిర్ణయాలు తీసుకున్నవారు కారు, అనవసరమైన మాటలను మాట్లాడువారు కారు. అదే ఈరోజు మన ప్రభువు చెప్పిన మాట,
నేను మీకు శాంతిని ఇచ్చుచున్నాను, ఈ శాంతి ఈ లోకం ఇచ్చు శాంతి వంటిది కాదు. చాలా వేరు. ఇవి పాటించాలంటే మనము మారాలి, ఖచ్చితంగా మారాలి. మారకపోతే ఇవి ఏవి కూడా ఉండవు. ఈ కాలములో మనకు లేనిది అంటూ శాంతి సమాధానమే. అన్నీ ఉన్నాయి. నడపడానికి కారు ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, తినడానికి తిండి ఉంది, కట్టుకునే బట్ట ఉంది, కానీ నిద్రపోయేదానికి శాంతి లేదు. మనకు కావాల్సింది ఆ శాంతి. అందుకే ఆ శాంతిని పొందడానికి ఆందోళనలు, భయము, గర్వము, అదేవిధముగా నిందారోపణలు ఇవన్నీ మానట్లయితే శాంతి ఖచ్చితంగా వస్తుంది. ఒకరిని ఒకరు తగ్గించుకొని నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను క్షమింపుడు, నేను చేసిన తప్పో ఒప్పో నన్ను క్షమించిన ఒక్క మాట అడిగామంటే శాంతి. ఆ గంట సేపు అయినా ఆ రాత్రి అయినా ప్రశాంతంగా పడుకుంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజలో ప్రభువు చెప్పిన మాట శాంతిని మీకు ఇచ్చుచున్నాను. ఈ శాంతిని మనము అందరం అంగీకరిద్దాం, ఆస్వాదిద్దాం. ఈ శాంతిని మనం అందరితో పంచుకుందాం. మనం ఒకరినొకరు తగ్గించుకొని ఇతరులతో సఖ్యపడడానికి ప్రయత్నిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. నాకున్న సకలం నీ వర ప్రసాదమని తలచి ఈ దీన హృదిని సమర్పించవచ్చానయా. నాకున్న సకలం నీ వర ప్రసాదమని తలచి ఈ దీన హృదిని సమర్పించవచ్చానయా. ఏమున్నదయ్యా మాదైనదిలలో సకలం సర్వం నీ ఔదార్య కానుకైగా. ఏమున్నదయ్యా మాదైనదిలలో సకలం సర్వం నీ ఔదార్య కానుకైగా. అర్పణా ఇది నా స్తోత్రార్పణ, అర్పణ ఇది నా హృదయార్పణ, అర్పణ ఇది నా స్తోత్రార్పణ, అర్పణ ఇది నా హృదయార్పణ. నాకున్న సకలం నీ వర ప్రసాదమని తలచి ఈ దీన హృదిని సమర్పించవచ్చానయా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న ఈ బలి సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపము. ప్రభువారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును మన పవిత్ర క్రీస్తవ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగా. ఓ ప్రభువా, ఆనందభరితమైన ఈ శ్రీ సమర్పణ స్వీకరింపుము. ఈ ఆనందముగా ఆధారమైన నీ కుమారుని పాస్కా పరమ రహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యాను అనుభవింప భాగ్యం మాకు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత చెల్లించటయు మా పాస్కా క్రీస్తు బలిని కాలమున నేను ఎక్కువగా స్తుతించి మహిమపరచటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గ రాజ్యపు ద్వారములో తెరవబడినవి.
ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్తదాయమాయను, అతని పునరుత్థానం ద్వారా మా అందరికి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతే పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహిమత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమున భూలోకమున మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్మునప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడను నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాం. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందుకు పాలువారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించువని శ్రీ సభను జ్ఞాపకముంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల ఆంత్వది అగ్రపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలుగు మరేమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు
యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. వారి ద్వారా వారితో వారియందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు మీకే కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆయనము మాకు నేర్చినవ్వండి, మా యుద్ధపు వన్న వారిని మేము మన్నించు, మా అప్పులను మీరు మన్నించండి, మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండుగాక. ఒకరితో ఒకరము క్రీస్తు ఇచ్చిన సమాధానము శాంతిని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపులను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడే మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభు యేసుని ప్రియజనమా, ఆశతో చేరిన దైవ సంగమా. ప్రభు యేసుని ప్రియజనమా, ఆశతో చేరిన దైవ సంగమా. లోకునరారే ఈ ప్రేమ విందులు, యేసునాథుని కరుణధారలు. లోకునరారే ఈ ప్రేమ విందులు, యేసునాథుని కరుణధారలు. ప్రభు యేసుని ప్రియజనమా, ఆశతో చేరిన దైవ సంగమా. ప్రభు యేసుని ప్రియజనమా. వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగించే కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీల, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలనట్లు చేయండి. ఓ మంచి
మంచి యేసువా, నా ప్రార్థనను ఆదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి. నేను మేము ఎడబాయినట్లుగా చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదుగాక. ఆమేన్. First and foremost, we thank you for having come over here and we prayed together. Here is a special notice, my dear friends, on the 30th April 2024. This is to inform you, the parish community and the devotees of St. Anthony, that the present serving parish team clergy, Reverend Father Ajay, Reverend Father Vijay, Reverend Father V.K. Swami, is transferred, and the new team under the leadership of Reverend Father Aloysius Selvakumar will be taking over on or before 12th May 2024. We, Father Ajay Vijay, express our gratitude and appreciation to all of you, and especially Telugu Masses. Always it was encouraging. Number of people come here, devotees pray and participate in all the programs. This was a great support for us spiritually, and of course all the parish activities you have supported also materially. In your presence, in your encouraging words, you have been nourishing us, so we would like to express our gratitude. And we request you to pray for our successful ministry in the new places. All of us will be leaving this place on or before 10th of May. Thank you. God bless you. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజలను దయతో కాపాడుము. ఈ పాస్కా పరమరహస్యము ద్వారా నీవు ప్రీతితో నీధీకరించిన వారు తమ దేహములతో నీ అక్షయ మహిమలో భాగము పొందురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత అంతోని వారి నవదిన ప్రార్థన ఆంధ్రం దయచేసి మోకరించుదాము. మా ప్రభువా, మా దేవా, అనూహిక జనులను పలు విధముల ఆదరించుచు అందరికీ ప్రీతి పాత్రను పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగరించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాం. మా అవసరములను ఆపదలను ఆదరుగా వారి యొద్దకు పడిగేడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్యఫలమును చూచి అన్ని కీడుల నుండి మమ్మ కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తమును ఆశ్రయించి మేము చేయు నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమాన్విత సంరక్షకుడు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాలయేసును మీ హస్తములను ఎత్తుకుని భాగ్యమును పొందితిరే. మీ ఆత్మ నుండి పొంగి పొరచున్న నిరుపమాన ఉపశమన చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభువు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్య వరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరినట్లుగా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీసివేసి మా బాధలన్నీ సంపూర్తి అయినట్లుగా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు జాడలలో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకములో మీతో కలిసి కలంత కాలము జీవించే భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనల పారముగా కురిపించమని వేడుకొందుముగాక. దేవుని చేయి మహాపవిత్రునిగా గొప్ప సువార్తునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తము ద్వారా ఈ మనవి చేయుదుముగాక. మహాజ్ఞాని వగ పునీత అంతోని వారా, మీ బోధన ద్వారా మీరు సత్య శ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించితిరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయచిత్తమును గురించి బోధించితిరి కదా.
మానవులకు గొప్ప కీడు కలిగించు పాప మాలిన్యము నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా కనికరము గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా, అలాగునని మమ్మును పాపపు సంఖ్యల నుండి విముక్తిని చేసి దేవునికి అంగీకారమగునట్లుగా చేయండి. ప్రభువా పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తిపరులకు పునీత అంతోని వారా, దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకొంటేరు కదా, మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించలాగున చేయండి. ప్రభువా పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరపున పోరాడితిరి కదా, మేమును బాధలో ఉన్న మా సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారముగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయి వరము పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల విడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటిరి కదా, అలాగునని మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుదాము. గొప్ప మన మనవులంటే దేవుడు అనుగ్రహిస్తున్న దృఢ నమ్మికతో ఇప్పుడు మనం ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో చెప్పుకుందాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి ప్రార్థనను ఇప్పుడు అందరము కలిసి ఏకకంఠముతో వెలుగెత్తి చెప్పుకుందాం. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయమును కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుకల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. మన మనస్సులోని విన్నపములను కుటుంబ అవసరం నిమిత్తము ప్రార్థించుదాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనంలో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారముగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారముగా ప్రవర్తించుటకును మాకు తోడుగా ఉండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. మీ శిరములు వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడ పునీతుల మహిమ ఆనందమంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభువు దీవెనలు మీపై నిరంతరం నిలిచియుండునుగాక. ఆమేన్. పునీత అంతోని వారి ప్రార్థనలో ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మలర్చునుగాక. ఆమేన్. దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి యందు ఏకమవ్వాలని అభిషలించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకొనవి చేయుదురుగాక. ఆమేన్. సర్వశక్తిమంతుడగు దేవుడు పిత పుత్ర
పవిత్రాత్మ మీపై దిగివచ్చి నిరంతరం మీతో ఉండునుగాక. ఆమేన్. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. నీవే శరణం అంతోని వారా, నీవే అభయం అంతోని వారా, నీవే శరణం అంతోని వారా, నీవే అభయం అంతోని వారా. పోయిన వస్తువు దొరికించువారా, మాయని గాయం మరిపించువారా, పోయిన వస్తువు దొరికించువారా, మాయని గాయం మరిపించువారా. అంతోని వారా, మా అంతోని వారా, అంతోని వారా.